నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారు. విమర్శలు గుప్పించిన మంత్రి పయ్యావుల కేశవ్. కమలాపురం నియోజకవర్గంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి సవిత. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ కు క్యాపిటల్ గా మార్చేసిందన్న మాజీ మంత్రి అమర్నాథ్. డ్రగ్స్ దందాపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్. ఏపీకున్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. జగన్ అండ్ కో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబును ఆయన కోరారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావులు మాట్లాడారు. ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లేందుకు బుగ్గన ప్రెస్ మీట్లు పెడుతుంటే జగన్ ఎక్స్ లో పోస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు తమకు ఓట్లేయలేదనే అక్కస్ను రాష్ట్రంపై చూపుతూ కుట్రలు పన్నుతున్నారనేందుకు బలమైన ఆధారాలే ఉన్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, రాష్ట్రం బాగుపడాలని ఉద్యోగులు పడిన తపన, వాళ్లు చేసిన పోరాటాలు తమకు తెలుసన్నారు. గత 10-15 రోజులుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర ఖజానా మీద, రాష్ట్ర ప్రజల మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ఏదో జరగరాంది జరిగిపోతోంది, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు డే అండ్ బై డే బిల్డప్ చేయాలని చూస్తూ ఉంటే, గతంలో ఎట్లయితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఏ మాత్రం కూడా ఆయనలో మార్పు లేదు, ఆయన వైఖరిలో మార్పు లేదు. ఆ రోజు బహిరంగంగా చేశారు, ఈరోజు పరోక్షంగా చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈరోజు తమకు ఓట్లేయలేదు ప్రజలు అన్నటువంటి బాధని, అక్కసుని ప్రజల మీద చూపిస్తున్నారు, మా మీద కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ బాగుండకూడదు, సంక్షేమం వాళ్ళకి అందకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఏమాత్రం వెసులుబాటు, ఫ్లెక్సిబిలిటీ ఉండకూడదు, రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లు కూడా సవ్యంగా ముందుకు పోకూడదు. ఇదే ధోరణిలో వాళ్ళ పంతా కొనసాగుతుంది. ఇవేవి రాజకీయపరమైన మాటలు కాదు, పక్కా ఆధారాలతోటి నేను ఏపీ ఎండీసీకి 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసి 11/3/2025న జీవో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి నిధుల్ని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దిశలో భాగంగానే రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసిందో, వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే, ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది, కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన, నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. బుగ్గన గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన గారు బయటికి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల. ఒక గతంలో ఈ పోస్టులో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది?
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో తెలుగుదేశం నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. ప్రజాప్రతినిధులు కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కడప జిల్లా చెన్నూరు బెస్త కాలనీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డిలు పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి పాలన పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని మంత్రి చెప్పారు. 5 ఏళ్ల పాలనలో జగన్ దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మకంతో ఓటేశారు. ఏ నమ్మకంతో అయితే ఈ కమలాపురం నియోజకవర్గానికి యువకుడు చైతన్యరెడ్డికి ఓటేస్తే ఏవైతే నమ్మకంతో మీరు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ, మన నాయకులు అన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. మాకు ఎన్నికలు లేవు, మనకేమైనా ఎన్నికలు ఉన్నాయన్నా? ఇప్పుడేమన్నా ఇప్పుడు ఎన్నికలు లేవు, స్థానిక ఎన్నికలు లేవు, ఏ ఎన్నికలు లేవు. కానీ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన సంవత్సరం పాటున మన సుపరిపాలన తొలి అడుగు అంటే 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలు ఎంతో సంపూర్ణమైన నమ్మకంతో మనకు ఓటేశారు. ప్రజల్లోకి వెళ్ళి మనం ఎన్నికల సమయంలో అయితే ఏమైతే మాట చెప్పామో ఆ మాట మనం నిలబెట్టుకున్నాం. వెళ్ళండి ప్రజల్లోకి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పండి. ఎవరైనా రాని వారికి ఉంటే వారికి ఎందుకు రాలేదు అని టెక్నికల్ గా సమస్య ఏదన్నా ఉంటే ఆ సమస్యలు తెలుసుకోండి. అంతేకాకుండా మరి ఒక పక్క మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఏమో మీ అందరికీ 4000 పెన్షన్ వస్తా ఉందా లేదా? ఇంటి దగ్గరికే 4000 పెన్షన్ వస్తా ఉందా లేదా చెప్పండి. వికలాంగుల పెన్షన్ 3000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు అందజేశాం. 100% బెటెడ్ ఉన్న 5000 పెన్షన్ ని 15000 రూపాయలు చేశాం. ఏదైతే ఫిషర్ మ్యాన్ కి మనం 50 సంవత్సరాలకి అన్నామో ఆ పెన్షన్ కూడా ఇక్కడ 52 మందికి వస్తుంది. మరి ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను రాయలసీమ పులిబిడ్డ, నేను అధికారంలోకి రాగానే ఎంత ఇస్తానన్న పెన్షన్ 3000 రూపాయలు ఇస్తానన్నాడా లేదా చెప్పండి. 3000 ఎన్ని రూపాయలకి ఇచ్చి ఎన్ని ఏళ్ళకి ఇచ్చాడు? 5 సంవత్సరాలకి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టింది మా అన్న ఎన్టీఆర్ రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చెన్నూరు గ్రామంలో అభివృద్ధికి నేను ఎప్పుడు ముందుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేసిన దానిలో భాగంగానే ఈ బస్ స్టాప్ గురించి NHAలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఉంటే ఈ పార్టీకి పూర్తి చేపించామని, అది సెంట్రల్ దానికి సంబంధించింది కాబట్టి ఇప్పటికే ఒకసారి పోయి మళ్ళా కరెక్షన్స్ రావడం వల్ల డిలే అయింది. లేకుంటే ఈ పార్టీకి మొదలు పెట్టాల్సింది. రిపీటెడ్ గా అడుగుతున్న ప్రాబ్లం అది కాబట్టి అతి తొందరలోనే దాన్ని పూర్తి చేస్తారని మీకు ముందరికి తెలియజేస్తున్నాను. ఫస్ట్ పాయింట్. మిగతాది ఈ రోజు కార్యక్రమం సుపరిపాలనకు తొలి అడుగు, సుపరిపాలనలో తొలి అడుగు. సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో తొలి అడుగు ఏ పక్క వేసినాం? మంచి మార్గంలో వేసినామా లేకుంటే ప్రజలకు అవసరం లేని మార్గంలో వేసామా అని తెలుసుకోవడానికి మేము ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి ప్రభుత్వం సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పోవడం జరుగుతూ ఉంది. మేము ఇప్పటి వరకు వెళ్ళిన అన్ని చోట్ల కూడా మేము వేసిన అడుగు తప్పు కాకపోగా చాలా బాగుంది అని మెచ్చుకునే వాళ్ళే ఎక్కువ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు.
కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ కు క్యాపిటల్ గా మార్చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహానగరంలోకి ప్రవేశించేసిందన్నారు. ఎన్నికల ముందు కంటైనర్లో వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్ని డ్రగ్స్ కి అడ్డాగా మార్చేశారని ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో గంజాయి లేనట్లు ఎల్లో మీడియా చంద్రబాబు భజన చేస్తోందని, ఇటీవల విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ దందా పై పూర్తిస్థాయి విచారణ జరిపించి అసలు నిందితులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంత విచ్చలవిడిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అమల్లో లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గత 13-14 మాసాలుగా చూస్తా ఉన్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఆ పార్టీకి ఓటేసినటువంటి వారన్నా వారికి ఏ రకమైనటువంటి పనులు చేయను. నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వారికి మాత్రమే పనిచేస్తానన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి మాట మన అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా గంజాయి గవర్నెన్స్, కొకైన్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది రాష్ట్రంలో. కేవలం మాటల వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయిని, డ్రగ్స్ ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేస్తాను, ఎక్కడా కనబడనివ్వకుండా చేస్తాను అని చెప్పి సూక్తులు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, మిగిలినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేటరేగిపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తానని చెప్పి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తానని చెప్పి, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఈ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం, మా విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు డ్రగ్స్ కి క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పి కోరుతాం. కొకైన్ ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి ఈ వ్యక్తి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి, అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్, అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ కొకైన్ ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం. నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు, మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి సరే పోలీసులు చెప్పారు. సరే ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, వారి దగ్గర 25 గ్రాముల కొకైన్ ని స్వాధీనం చేసుకోవడం, 3,60,000 రూపాయలు నగదుని వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం. ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు అర్ధరాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కాల్ రికార్డ్స్ లో, వారి తాలూకు కాల్ రికార్డ్స్ లోంచి మరో 3 ఐడెంటిఫై చేసి శనివారం ఉదయం 6-6:30 ప్రాంతంలో ఈ 3 కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి విషయం కూడా మనందరం తెలుసు. సరే వారికి ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ ఆధారం పెట్టుకొని ఈ థామస్ అనేటువంటి వ్యక్తి కానీ, లేకపోతే ఈ అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానీ, వీరి ద్వారా ఎవరికి సరఫరా అయ్యింది, ఎవరు వీరితో కాంటాక్ట్ లో ఉన్నారు, ఈ వచ్చినటువంటి ఈ డ్రగ్స్ ని ఎవరెవరు ఇందులో పాత్ర ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రక్రియలో మరో 3 కూడా అదుపులో తీసుకున్నారు. సో ఈ తీసుకున్న తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, జరిగినటువంటి కేసు ఏంటి, తద్వారా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ ప్రజాప్రతినిధులు వారి ప్రమేయంతో ఈ కేసులో ఉన్నటువంటి కొంతమందిని తప్పించారా లేదా అనేటువంటి విషయానికి ఈ ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.